సో ఎప్పుడైనా అనిపించిందా అంటే హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడిని అలా 100% సినిమాలోనే. వేరే చాయిస్ లేదు ఇంక నాకు. చాయిస్ లేదా? అంటే అబ్బాయిలంటే కొంచెం వెల్ సెటిల్ అయిపోవాలి, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ ఎక్కువ చూసుకుంటూ ఉంటారు, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. అలా ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనే రిగ్రెట్ ఫీల్ వచ్చిందా? ఆ విషయంలో మా పేరెంట్స్ సపోర్ట్. ఓకే. ఆ విషయంలో అసలు నాకు తెలిసి ఆ థాట్ కూడా రానివ్వకుండా నన్ను అలా పెంచారు. అంటే అంకుల్ బ్యాక్ సపోర్ట్ ఉంది బ్యాక్ కాబట్టి. సపోర్ట్ ఆయనే కాదు, ఈవెన్ కార్తిక్ ప్రసాద్ గారు ఓకే. ఎప్పుడు పడిపోతాననే థాట్ లేదు నాకు. ఓకే. 100% లెగుస్తా, కానీ ఎప్పుడు లెగుస్తానే తెలియదు. ఒక టైంలో లెగుస్తా, సెట్ అయిన టైంలో ప్రాపర్గా మనకు మనం రిజనరేట్ చేసుకోవడమే. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అండ్ హార్డ్ వర్క్, సో డిసిప్లిన్ అంతే. ఓకే. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. యా, ఇప్పుడు అడుగుతా. చెప్పండి. హౌ ఇస్ బుజ్జమ్మ? ఓకే, స్కిప్ ద క్వశ్చన్ ప్లీజ్. నో స్కిప్, ఆన్సర్ చేయాల్సిందే క్వశ్చన్కి. తెలియదండి. ఐ నో కదా మొత్తం హోల్ స్టోరీ. జస్ట్ హౌ ఇస్ బుజ్జమ్మ అని అడిగాను. జస్ట్ ఆన్సర్ చెప్తే అయిపోతుంది. ఈ క్వశ్చన్ అసలు స్కిప్ చేయడం ఉండదు. స్కిప్ లేదా? ఆన్సర్ చేయాలి. ఆల్ గుడ్ అందరు గుడ్. ఆల్ గుడ్ అందరు గుడ్. ఓకే. పెళ్ళి ఎప్పుడు? అయ్యో, ఇంకా టైం ఉంది. ఇంకా టైం, ఇంకా సక్సెస్ కొట్టాలి, చాలా టైం ఉంది. ఇంకా చిన్నపిల్లాడిని. ఇంత ఇన్నోసెంట్ అని అనుకుంటాం, బట్ కాదు. అంకులే రివీల్ చేశారు నాకు ఈ స్టోరీ కూడా. వెరీ ఇన్నోసెంట్. సర్లే, మనం వద్దులే, ఆడియన్స్ ఇంకా భయపడతారు. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఈ హీరో అయిన తర్వాత, ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోయిన్స్లో ఈ హీరోయిన్తో నేను వర్క్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్ ఏ హీరోయిన్ చూస్తే వచ్చింది? ఐ థింక్ శ్రీలీల. శ్రీలీల? ఎస్. ఎందుకు? రీజన్? ఏవో కొంచెం బాగుంటుంది, బబ్లీగా డాన్స్ పర్ఫార్మెన్స్. ఓకే. ఒకప్పుడు బాగా ఇష్టం అంటే శ్రీదేవి గారు బాగా ఇష్టం. శ్రీదేవి గారు, సౌందర్య గారు, స్నేహ గారు, ఇలా బాగా. తర్వాత ఈ జనరేషన్ లో నేను బాగా లైక్ చేసింది శ్రీలీల, రకుల్, వీళ్ళని కొంచెం బాగా ఇష్టపడ్డా. అంటే ఎక్కువ బాగా డాన్స్ చేస్తారు కాబట్టి. అలా నేను ఈవెన్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కైండ్ ఆఫ్. తమన్నా సైడ్, తమన్నా ఆల్సో ఇస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్ని కూడా మంచి లవ్ స్టోరీస్ కదా? డిఫరెంట్ చేశాను. ఒకటి అదొక్కటే, ఇంకా అంతే. అది కంప్లీట్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ చేశాను. ఓకే. అండ్ బట్ పర్ఫార్మెన్స్ వైజ్ బాగా పేరు వచ్చింది. అండ్ గుడ్. మరీ ఏదో పెద్ద సక్సెస్ అయిపోయిందని అబద్ధాలు కాదు కానీ, బట్ డీసెంట్ సక్సెస్ అందరికీ నోటెడ్ అయింది. కొంచెం నార్త్ సైడ్ కానీ ఇట్ సైడ్ వేరే లాంగ్వేజెస్ కూడా బాగా రికగ్నైజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు చేయబోయే మూవీ కూడా కంప్లీట్ ఫన్ బేస్డ్ ఉంటుంది? ఎస్, ఫుల్ ఆఫ్ ఫన్. అసలు నాకు తెలిసి ఇంకా పర్సనల్ గా కూర్చొని, ఇంకా ఈవెన్ డైరెక్టర్ సైడ్ కానీ వీళ్ళందరితో కూడా కన్ఫర్మ్ ఈ సినిమాతో గట్టిగా కొట్టాలి. ఇంకా వేరే థాట్ లేదు. ఓకే. నిద్రపోనిస్తున్నారా వాళ్ళని? వాళ్ళు ఎందుకు శుభ్రం పడుకుంటారు, అంతేనా? సో అంటే ఇప్పుడు స్టోరీలో కూడా మీరు హెల్ప్ చేయడం, డైరెక్షన్ లో హెల్ప్ అలా చేయడం? లేదు. జస్ట్ ఓన్లీ థింగ్స్ ఏదన్నా ఉంటే ఐడియాలజీ ఏదన్నా షేర్ చేసుకునేది ప్రాసెస్ లో కదా తప్ప నేను పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి లేదు ఇలా చేయాలని అలా ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టోరీ ఏదన్నా ఓకే చేసినప్పుడు, ప్రొడక్షన్ ఏదైనా ఓకే చేసినప్పుడు, వన్స్ ఒక ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా షూట్ బిఫోర్, వర్క్ షాప్ చేసుకొని ఏదైనా చిన్న డౌట్స్ ఉన్నాయా అంటే ఆ నాలుగు గోడల మధ్య, వన్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ డైరెక్ట్ స్టూడెంట్ అంతే. మిస్టర్ ఇన్నోసెంట్ ఏం కాదు, బట్ ఐఎమ్ స్టూడెంట్ ఇంక అంతే. వాళ్ళు ఏం చెప్తే ఇంకా అదే బ్లైండ్ ఫాలో అయిపోతుంది. ఓకే. సో విశ్వకార్తికేయ మీద ఉన్న ఒక పెద్ద రూమర్ ఏంటి? పెద్ద రూమరా? మాక్సిమం నా మీద రూమర్స్ లేవండి. నేను కూడా మొన్న చాట్ జీపీటీని అడిగా, నా మీద రూమర్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమి ఇవ్వలేదు. ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజ్ వెరీ అని చూపిస్తుంది కానీ అసలు చాట్ జీపీటీలో. ఓకే. అంటే దాన్ని ఎందుకు ఫన్ కోసం వాడతారా? లేదు, నేనే అడిగి కావాలని చూడండి, నేను ఇప్పుడే టైప్ చేసి చూపిస్తాను. ఓకే. అంటే మన గురించి మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అనుకోవచ్చు. అబౌట్ విశ్వకార్తికేయ రూమర్స్ చూడండి, వస్తుంది సెర్చింగ్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ
నో క్రెడిట్, ఎంత చక్కగా వస్తుందో రిపోర్ట్. ఆ ఫోన్ ఒకసారి చాటింగ్ హిస్టరీ, గూగుల్ హిస్టరీ చూస్తే మాకు సీక్రెట్స్ అన్ని అది చాట్ జీపీటీ వరకు అవ్వదు కదా. సో అది ఫేక్ అనమాట. ఇది ఫేక్ కాదు, అది మొత్తం వరల్డ్ వైడ్ చాట్ జీపీటీ ఎంత బాగా వాడుతున్నారు ఇప్పుడు. టెక్నాలజీ వాడాలి. కొన్ని నేను తెలుసు కాబట్టి డైజెస్ట్ చేసుకోలేను, బట్ ఇట్స్ ఓకే. సో కార్తికేయ అని లాస్ట్ టైం చూసినప్పుడు కొంచెం అంటే లవర్ బాయ్ లుక్ లో ఉండే, బట్ ఇప్పుడు అంతా లాంగ్ హెయిర్, ఫిట్నెస్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సీక్రెట్ ఎనీ సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడే కీర్తికాంతం కనకం త్రిబుల్-K దీనికోసమే. అంటే డైలీ వర్కౌట్స్ అలా చేస్తాను, మేక్ ఓవర్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఫిలిం లో ఐ థింక్ ఐ విల్ బి ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ విశ్వాన్ని మీరు చూస్తారు. డిఫరెంట్ ఓషన్ వర్షన్ ని ఒక డిఫరెంట్ వర్షన్ లో చూస్తారు. ఓకే, కార్తికేయకి నచ్చిన బాగా ఒక లవ్ లైన్ ఏదైనా చెప్పగలరా? లవ్ లైనా? యా, దాని గురించి పెద్దగా ఆలోచించలేదు కాబట్టి పెద్దగా నేను కూడా సినిమా గురించి చెప్తాను. నేను వెళ్ళిపోతా అన్న మైక్ తీసి సినిమా గురించి చెప్తాను. ఐ నో కదా, జస్ట్ ఒక లైన్ చెప్తే ఏమవుతుంది? ఏముందండి పెద్ద విషయం. సో లవ్ లో పడితేనే చెప్పాలని ఏం లేదులే. అలానా? దాని గురించి అలానా అంటే ఆన్సర్ వస్తుంది, యు ఆర్ నాట్ సింగిల్, ఆల్రెడీ మింగిల్. అయ్యో రామ. ఓకే, నేను అనుకోవాలి. లవ్ లైన్ అంటే ఇప్పుడు అంటే ఎప్పుడు ఎవరిని ఫ్లడ్ చేయలేదా? నన్ను చేసే చాలా మంది. ఎప్పుడు అదేనా? మరి అప్పుడెప్పుడు స్కూల్ టైంలో, నేనంటే పెద్దగా ఏం లేదు. ఓకే, అప్పుడప్పుడు అదే స్కూల్ కాలేజ్ టైంలో. సరే, ఒక అమ్మాయిని అసలు కార్తికేయ ఫ్లడ్ చేయాలంటే ఎలా ఫ్లడ్ చేస్తాడు? నేనా? ఏం లేదు, మీరు బాగున్నారని చాలా అంత అయిపోయింది. ఏంటి అంత సింపుల్ గా, అంత ఈజీగా అమ్మాయిలు ఇంప్రెస్ అవుతున్నారా? ఎస్. ఓకే, అంటే యూజువల్లీ అమ్మాయిలకి జనరల్ గా ఏదో చెప్పేసి ఏదో పెద్దగా టాస్క్ ఏం అక్కర్లా. అబ్బాయిలకి ఇచ్చే వెరీ గుడ్ సజెషన్ ఏంటంటే లైక్ మీ స్మైల్ చాలా బాగుందండి, యా యువర్ ఐస్ ఆర్ సో ప్రెటీ, చాలా అయిపోయింది. సజెషన్ అంట. ఇప్పుడే ఇన్నోసెంట్, నాకేం తెలియదు అని సజెషన్స్ ఇచ్చే స్టేజ్ లో మీరు ఉన్నారు. అంటే అప్పట్లో. ఓకే, ఇప్పటికీ పడుతూనే ఉన్నారా వెనక? అసలు కంప్లీట్ సినిమాని, నా ప్రపంచమే సినిమా అయిపోయింది ఇప్పుడు. సరే, ఒక ఫేవరెట్ లవ్ లైన్. లవ్ లైన్ ఆల్రెడీ కాల్స్ లో చాలా సార్లు చెప్పుంటారు, ఆన్ స్క్రీన్ ఒకసారి చెప్తే. లవ్ లైన్ పెద్దగా ఏం లేదు. ఏముంది, రెగ్యులర్ గా మీరు ఏమేమి యూజ్ చేస్తూ ఉంటారు? అటు సైడ్ అడిగినప్పుడు అటు సైడ్ ఇంప్రెస్ చేయడం. అటు సైడ్ నేను చెప్పాలి అనుకుంటే బుజ్జమ్మ సైడ్. అయ్యో అసలు ఏం లేదండి పెద్దగా. ఆమె వెరీ గుడ్ బాయ్, ఏ చెప్పేదన్నీ అబద్ధాలే, ఏం నమ్మద్దు. సరే, పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తా, నేను పెళ్లి రిసెప్షన్ లో ఇదే వీడియో టెలికాస్ట్ చేయిస్తా. ఎందుకంత సీక్రెట్ గా ప్రైవసీగా? ఎలానో తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇంప్రెస్ చేయడానికి ఎలా చేస్తారు అనేది ఒక వర్డ్ చెప్తే అయిపోతుంది కదా. ఏం పెద్దగా ఏం యూజ్ చేయాలండి, అంత దాని మీద బ్రెయిన్ ఫోకస్ అని పెట్టను. ఓకే, అలా పడుంటారు అంతేనా? కాకపోతే నాకు బాగా నచ్చిన ఇన్ రీసెంట్ టైమ్స్ లో ఒక లైన్ ఒకటి ఉంది. ఓకే, అది అంటే నాట్ అబౌట్ లవ్ ఆర్ సంథింగ్, ద గ్రేటెస్ట్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ హ్యావింగ్ ఫ్రీడమ్ టు ఫెయిల్. నాకు అది భలే నచ్చింది. అది ఇది పెట్టుకుని ఇప్పుడు వాల్ పేపర్లో. అంటే సక్సెస్ ఎంత గ్రేటెస్ట్ సక్సెస్ కావాలంటే అంత ఫెయిల్యూర్ మనం చూడాలనుకున్నప్పుడు దాని రుచి ఇంకా బాగుంటుంది అని ప్రాస్పెక్ట్లో. అది మెచ్యూర్డ్ బాగా నచ్చింది. వన్ డే మొత్తం అసలు మొబైల్ మీ దగ్గర లేదు, మొబైల్ లేకుండా అసలు మీ డే ఎలా ఎలా ఎలా? అసలు హ్యాపీగా టీవీ చూసుకుంటాను, నిద్రపోతాను, స్టోరీస్ రాసుకుంటాను, ఇంతే. స్టోరీస్ కూడా? ఓకే, రీసెంట్ ఒక స్టోరీ కూడా రాశాను, బాగుంది, బాగా వచ్చింది. అంటే లైక్ పోయమ్స్ లా? మూవీ అంటే నాకు కావాల్సిన అనుకున్నట్టు, లైక్ ఇప్పుడు ఏదన్నా నన్ను నేను ఎలా చూడాలనుకుంటానో అవి కొన్ని నేను రాసుకొని పెట్టుకుంటాను. ఓకే, డిఫైన్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? మోస్ట్లీ క్రియేటివ్ అంతే. క్రియేటివ్ అండ్ కొంచెం అందరు అనుకుంటారు, బట్ పాపం అంటే ఫస్ట్ మీటింగ్ లో చాలా మంది మోసపోయేది ఇక్కడే. చెప్పచ్చో లేదో? చెప్పచ్చు. పర్లేదు, పాపం వాడు అమాయకుడు
ఓకే. వీడిని ఎలాగైనా పుట్లేసేయొచ్చు. వీడిని ఎలాగైనా మాట్లాడొచ్చు. బట్ ఒక్కసారి ఒక పర్సన్ దగ్గరికెళ్తే వాళ్ళకి కంప్లీట్ అలా స్కాన్ చేసేస్తాననమాట. సో హి ఈస్ నాట్ ఇన్నోసెంట్. కొంచెం అలా అది ఉంది కొంచెం. సరే. ఇప్పటికి మనం ఒక 3, 4 హ్మ్. టైమ్స్ కలిసి ఉంటాము. హ్మ్. నన్ను చూసినప్పుడు ఏం స్కాన్ చేసావు చెప్పు? ఆహ్, అంత డీటెయిల్‌గా ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆన్సర్ వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ నేను అడిగాను. అంటే ఎగ్జాంపుల్ అంటే సర్లే నేను మీ కొంచెం డ్యాడీకి ఏం కంప్లెయింట్ చేయను. ఇట్స్ ఓకే. అదేం ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్ టు ఫర్ మై ఫ్యామిలీ. తెలుసు నాకు. ఏదైనా చేసినా ఇద్దరు కలిసే ఇద్దరు చేస్తారు. కలిసే చేస్తాం. జస్ట్ Yes. నార్మల్‌గా అడిగా హ్మ్. కార్తికేయ. స్కాన్ చేసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ ఫ్రెండ్‌గా? యాజ్ ఎ ఫ్రెండ్‌గానా హ్మ్. గుడ్ టాకటివ్. లైక్ నాకు తెలిసి నేను అంత ఓపెన్‌గా నేను ఇంటర్వ్యూస్‌లో హ్మ్. మీకిచ్చినంత ఓపెన్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఎక్కడ ఇవ్వలేదు. ఓకే. సో, బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. సో, హ్మ్. అది కొంచెం టాకటివ్ మంచి పాజిటివ్ టాకెట్. ఐ ఐ ఫౌండ్ ఇట్. ఓకే. సో విశ్వ కార్తికేయ సైలెంట్ కాదనమాట. సైలెంటే బట్ కానీ స్కాన్ చేసేస్తాను. బయటికి కనిపించే ఈవెన్ సెట్‌లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే నా పని నేను చేసుకుంటున్నాను అనుకుంటారు. హ్మ్. అంటే షార్ట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని ఒకవేళ అవుట్‌డోర్ అయితే సన్ గ్లాసెస్ పెట్టుకొని పక్కన కూర్చుంటాను. బట్ గ్లాసెస్ పెట్టుకొని అరే ఏం జరుగుతుందో అసలు ఏం అయితే. జరుగుతుందో మొత్తం అందరిని చూస్తాను. సో గ్లాస్ వల్ల చూస్తున్నావు అనేది కూడా అవతల వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. మాక్సిమం ఫోన్‌లోనే ఉంటాను. కానీ చెవులు మాత్రం అక్కడే ఉంటాయి. అబ్బబ్బబ్బా! ఏమన్నా టాలెంటెడ్ అసల. నెక్స్ట్ సెట్‌లో ఉండేవాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉండండి. అసలే ప్రొడక్షన్ సైడ్ కాబట్టి మళ్ళీ అయ్యయ్యో! పేమెంట్స్ కట్ చేసే అయ్యయ్యయ్యో!